కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రామకుప్పం మండలం విజులాపురం కస్తూరిబా బాలికల పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అక్కడి భోజనం వస్తువులపై స్కూల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో కలిసి ఒక భోజనం చేయడం సంతోషంగా ఉందని భువనేశ్వరి చెప్పారు. స్కూల్లో పరిస్థితులపై సంతృప్తి వ్యక్తం చేసిన భువనేశ్వర్తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కావచ్చు, అనేక సందర్భాల్లో అనేక పాఠశాలలు తనిఖీలు చేసినటువంటి సందర్భంలో పిల్లలతో కలిసి భోజనం చేసినటువంటి సందర్భాలు మనం అనేకం చూసాము. కాకపోతే ఈవేళ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం విజులాపురం కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో ఈవేళ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేసినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ప్రస్తుతానికి మనతో మేడం గారు ఉన్నారు. మరి పిల్లలతో కలిసి ఆమె భోజనం చేసినటువంటి సందర్భంగా ఆమె యొక్క స్పందన ఏ విధంగా ఉన్నటువంటి అంశాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం చెప్పండి, ఎట్లా చూస్తారు మీరు? నాకు చాలా సంతోషంగా ఉందండి పిల్లలతో అందరితో కలిసి భోజనం చేయటం. నా స్కూల్ టైం గుర్తుకొస్తుంది. నేను కూడా నా ఫ్రెండ్స్తో కూర్చుని ఎట్లా భోజనం చేశానో అట్లా అనిపించింది. నా ఫ్రెండ్స్తో కూర్చుని తిన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇక్కడ భోజనం మీరు తిన్నారు కదా పిల్లలతో కలిసి, ఆ భోజనం ఏ విధంగా అంటే భోజనం క్వాలిటీ కావచ్చు, లేదా ఇతరత్ర పిల్లలు ఏమైనా మీకు ఇక్కడ కంప్లైంట్ ఏమైనా చేసిన పరిస్థితులు ఏమైనా బాగుందని బాగలేదని? నేను భోజనం చేసినంత వరకు చాలా బాగుంది. నాకు అదే ఆ డౌట్ ఉండి పిల్లలతో కూడా మాట్లాడాను. వాళ్ళైతే అంటున్నారు చాలా బాగా చూసుకుంటారు. ఫుడ్ కూడా ఎప్పుడు ప్రతిరోజు ఇట్లానే ఉంటారు. మాకు ఇక్కడికి రావటం ఇష్టం, ఎందుకంటే ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు. మాకు మా ఇల్లే గుర్తుకురాదంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ప్రిన్సిపల్ హెడ్ మిస్ట్రెస్ కానీ ప్రతి ఒక్కరికి పిల్లల తరఫు నుంచి వాళ్ళకి నా ధన్యవాదాలు చెప్పుకునే పరిస్థితిలో ఉందండి. అంటే ఇప్పటి వరకు మనం 10th క్లాస్ వరకే భోజనాలు ఏర్పాటు చేసాం. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇంకా భవిష్యత్తులో ఈ వేరే క్లాసులు కూడా పెంచేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? తప్పకుండా అండి. అతనికి పెద్ద ఆలోచనలే ఉంటాయి లోకేష్కి. ఇంటర్కి ఎక్స్పాండ్ చేసా అంటే గొప్ప విషయమే. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన కూర్చున్నారు వాళ్ళు ఇంటర్ స్టూడెంట్స్ అన్నారు. వాళ్ళందరూ కూడా నాతో పాటు భోజనం చేశారు. తప్పకుండా లోకేష్ ఏది ఆలోచించినా మంచి ఆలోచించి పిల్లల కోసం తప్పకుండా భవిష్యత్తు కోసం తప్పకుండా ముందుకు తీసుకెళ్తాడు. అదే ఇంకా మేడంతో కలిసి ఇక్కడ పిల్లలు భోజనం చేశారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు భువనేశ్వరి మేడంతో కలిసి మీరు భోజనం చేసినారు కదా, మేడంతో మీరు ఏమైనా మాట్లాడినారు? భోజనం ఎట్లా ఉంది? ఆమెతో కలిసి భోజనం చేయట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేడంతో కలిసి భోజనం చేసిన దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అసలు మాకంటే మేడం అని చెప్పి మేము చాలా పెద్దవాళ్ళు అని భయం ఏం పడలేదు. మేడం మాతో బాగా ఫ్రీగా ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడారు. మేము కూడా ఏమన్నా కష్టాలు ఉన్నాయా ఏమన్నా అని అడిగారు. అలా అంతా ఏం లేదు. మాకు ఇక్కడ అన్నీ బాగా నచ్చినాయి. మాకైతే ఇక్కడ హౌస్ ఏం గుర్తుకు రాదు. మేడం వాళ్ళు ఆంటీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా చూసుకుంటారు కాబట్టి ఇక్కడ మేము హ్యాపీగానే ఉన్నాం. ఇది మొత్తానికి ఈవేళ కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా భువనేశ్వరి ఇక్కడ పిల్లలతో కలిసి భోజనం చేసినటువంటి సందర్భంగా ఆమె యొక్క స్పందన. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.